ఈరోజు ఆసియాది నాది ఇంకా లాస్ట్ వీడియో ఇది. సంక్రాంతి సెలవులు వచ్చినాయి మాకు. మీకు ఎన్ని డేస్ వచ్చినాయి ఫ్రెండ్స్? వెళ్ళాలంటే భయం అవుతుంది, ఇంకొకటి బాధ అవుతుంది. భయం ఎందుకు, బాధ ఎందుకు? భయం ఎందుకు అని అంటే నిన్ను వదిలేసి వెళ్ళాలంటే బాధ. ఒకవేళ వెళ్ళకుండా ఇక్కడే ఉందాము అంటే భయం, నువ్వు డైలీ వచ్చి ఎక్కడ సాగుపడతావు అని. సరే మా ఇంటికి వస్తావు మరి, మా ఇంటికి రా. మా ఇంటికి ఈరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల జమ్మరిలో. బట్ నువ్వు సంక్రాంతికి మా ఇంటికి వచ్చావు అనుకో, విజయవాడ నుంచి మాది ఈస్ట్ గోదావరి కాబట్టి అమలాపురం వెళ్దాం, ఓకేనా? రాజమండ్రి వెళ్దాం. అసలు నీకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కల్చర్ ఎట్లా ఉంటుంది? మీ అమ్మలు ఫోన్ చేసి మీ అమ్మలు కూడా రమ్మను. ఏడికెళ్ళి వస్తారు, మనకు ఫుల్ ట్రాఫిక్ ఉంది. నేను ఇటు వెళ్తాను, మా ఇంటికి వెళ్తాను. మా ఇంటికి రావడం ఇష్టం లేదు. ఓకే, ఓహో, నీకు మా ఇంటికి రావడం ఇష్టం లేదు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మొన్న ఏ రోజులు ఎక్కడున్నా ఒక మగిలిపోతు కొట్టే ఉంటే చెప్తున్నాను. సరే ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? నేను రాను. నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నేను మా ఇంటికి వెళ్తా అంటున్నా. లేదు, ఈరోజు ఏదో ఒకటి తేలాలి, అట్టా ఇట్ట. అదేలే, మేము గరీబ్ వాళ్ళం కదా, మా ఇంటికి నువ్వేమొస్తావు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు వచ్చేసి భారత్లో పెరుగుతున్న నిరుద్యోగ యువత, అలాగే ఆంధ్రాకి తరలిపోతున్న ఆంధ్రావాసులు, హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్, ఛాయలు అలముకున్నాయి, ఛాయలు, టీలు, కాఫీలు అలముకున్నాయి. అది ముద్ద మూసినదరా నిద్రల నుంచి బయటికి రా ఫస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు ఆసియాది నాది ఇంకా లాస్ట్ వీడియో ఇది. నాకు చాలా బాధగా ఉంది. సో ఎందుకు లాస్ట్ వీడియో ఏంటి అంటే దానికి చాలా రీజన్లు ఉన్నాయి, చాలా ఇక్కట్లు ఉన్నాయి, చాలా బొబ్బట్లు ఉన్నాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చాలా కష్టాలు ఉన్నాయి. సో హ్యాపీ ఫ్రెండ్స్, నేను ఆపితే నువ్వు మొదలెట్టేద్దామని. ఏదైనా మన ఇద్దరు సోది సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. నీ మనం కాదు నువ్వు. సో ఫ్రెండ్స్, ఎందుకు లాస్ట్ వీడియో అంటున్నానంటే సంక్రాంతి వచ్చింది మమ్మీ. అసలు ఉందా సాంగ్? ఎందుకు లేదు, అది ఉందా పాట? సంక్రాంతి వచ్చింది మమ్మీ, మా ఇంటికి వెళ్తానే అమ్మీ. పిచ్చండి పిచ్చి. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. సో ఎందుకంటే సంక్రాంతి సెలవులు వచ్చినాయి మాకు. మా ఏమంటారు కళామ్మ తల్లి స్కూల్కి ఒక 4-5 రోజులు సెలవులు అయితే వచ్చినాయి. మీకు ఎన్ని డేస్ వచ్చినాయి ఫ్రెండ్స్? పెట్టుకుంటే చెప్పండి ఫ్రెండ్స్, లైవ్ లో ఉన్నారు కదా. సో సంక్రాంతి సెలవులు వచ్చినాయి కాబట్టి మేమైతే సంక్రాంతికి బయలుదేరి వెళ్తున్నాము. వెళ్ళాలంటే భయం అవుతుంది, ఇంకొకటి బాధ అవుతుంది. భయం ఎందుకు, బాధ ఎందుకు? భయం ఎందుకు అని అంటే నిన్ను వదిలేసి వెళ్ళాలంటే బాధ. బాధ వదిలేసాలంటే బాధ. ఒకవేళ వెళ్ళకుండా ఇక్కడే ఉందాము అంటే భయం, నువ్వు డైలీ వచ్చి ఎక్కడ సాగుపడతావు అని. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నోరు పడిపోయిందా? అబ్బా. జోక్ 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 జోక్. సో ఎలా ఒకటే ఏంటంటే నిన్ను వదిలేసి వెళ్ళాలి అని అంటే బాధ. భయం ఎందుకనంటే నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసావు 2 రోజుల నుంచి కేపీహెచ్పిలో కానీ, అవును ఎస్ఆర్ నగర్, అమీర్పేట, ఆ హైవేలు, టోల్ గేట్లు, విజయవాడ హైదరాబాద్ టోల్ గేట్లు మామూలుగా ఘోరంగా ఉన్నాయి. నేను కార్ వేసుకుని వెళ్దామా లేకపోతే ఏదన్నా బస్సుకు పోదామా అని బస్సు ఓపెన్ చేశా. విజయవాడకి 2000 రూపాయల టికెట్ ఉంది. 2000 రూపాయల టికెట్.
విజయవాడకి నార్మల్ టైంలో ఎంత? నార్మల్ రైల్లో అయితే నార్మల్ బస్సు అయితే 450 350 ఉంటుంది. అదే నార్మల్ టైంలో. ఒకవేళ ఇది స్లీపర్ ప్రైవేట్ బస్సులు అయితే 600 550 అలాగే ఉంటాయి. అలాంటిది 2000 రూపాయలు టికెట్. పోనీ ఇది కాదు ఎల్బీ నగర్ వెళ్ళి కారు ఎక్కుదామా అంటే బస్సే 2000 అన్నాడంటే కారు నాకు తెలిసి 2000 చెప్తాడు. ఇవన్నీ కాదు పోనీ ఆ 2000 పెట్టి పెట్రోల్ కొట్టించుకుని నా కారులో వెళ్దామా అంటే ఈ ట్రాఫిక్లో నేను ఈరోజు బయలుదేరితే వచ్చే సంక్రాంతికి వెళ్తానేమో అని భయం అవుతుంది నాకు. నేను ఇక్కడే ఉండిపోదామా పోనీ హైదరాబాద్లో అంటే సెలబ్రేషన్స్ మిస్ లాట్స్ అండ్ ప్రోగ్రామ్స్. ఓవర్ యాక్షన్ చేసి సరే మా ఇంటికి వస్తావు మరి, మా ఇంటికి రా. ఈ పాపనే చూడలేను నేను చచ్చిపోతా. మా ఇంటికి ఈ రోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల జమ్మరిలో స్టెప్ నాకు రాదులే కానీ. సో దానివల్ల ఇంకేదేమైనా సరే ఆంధ్రాకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. కాదు ఆసియా, ఈ సంక్రాంతికి నువ్వు మా ఇంటికి రావచ్చు కదా, మీ ఇంటికి వెళ్ళే బదులు. ఏంటి మీ ఇంటికి రావాలా? మొన్న జనవరి 1st వచ్చి వారం అంతా మీ ఇంటి దగ్గర ఉన్నా కదా, ఈసారి నువ్వు మా ఇంటికి రా. బేసిక్గా నేను మీ ఇంటికి వస్తా, రానని కాదు. మనం నువ్వు వచ్చావు జనవరి 1st రోజు మనం ఫ్రీ ఉన్నాం. బట్ నువ్వు సంక్రాంతికి మా ఇంటికి వచ్చావు అనుకో, విజయవాడ నుంచి మాది ఈస్ట్ గోదావరి కాబట్టి అమలాపురం వెళ్దాం, ఓకేనా, రాజమండ్రి వెళ్దాం. అసలు నీకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కల్చర్ ఎట్లా ఉంటుంది, అసలు సంక్రాంతి నెల టైంలో సంక్రాంతి భోగి కనుమ ఈ 3 పండుగలు ఎట్లా చేస్తారు, అక్కడ ఎలా ఉంటుంది, కోడి పందాలు కానీ గుండాట కానీ తర్వాత ఏమంటారు పిండి వంటలు కానీ మందు కాల్పు ఉంటుంది. మందు కాల్పు అంటే ఈ మందు కాదు, మరి దీపావళి కాల్చుకుని చూడు మందు. అసలు ఆ మందు కాల్పు కొత్తపేట మందపల్లి కొన్ని ఏరియాలు ఉంటాయి. ఈ ఏరియాలో మందు కాల్పు ఎప్పుడు మొదలెడతారో తెలుసా? సాయంత్రం మొదలుపెట్టి పొద్దున వరకు కాలుస్తూనే ఉంటారు. అర్థమైందా? నార్మల్గా మనం ఒక 10 నిమిషాలు కాల్చాలంటేనే 4000-5000 రూపాయలు బాంబులు అంత ఖర్చు అవుతుంది. కానీ నైట్ మొదలెట్టి పొద్దున వరకు అంటే బ్యాచులు ఉంటాయి. నార్మల్గా కాల్చడం అంటే సేంటాపాకాయలు వేయడం అవి కాదు, పాములు చెట్లు డిఫరెంట్. అందుకని చెప్పేసి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్ర వెళ్దామని అనుకుంటారు. నువ్వు కనుక వచ్చావు అనుకో, ఫస్ట్ భోగి రోజు మా అమ్మ తలస్నానం చేపిస్తుంది. అక్కడ నుంచి బొబ్బర్ల 3 రోజులకి 3 స్పెషల్స్ ఉంటాయి. ఫస్ట్ బొబ్బర్లు అన్నం సంథింగ్ ఏదో చేసి చనిపోయిన వాళ్ళకి మొక్కుకుంటారు. సంక్రాంతికి ఏంటంటే ఏదో కలగలుపుల కూర సంథింగ్ ఏదో వండుతారు అన్నీ కలిపి. కనుమ రోజు నాన్ వెజ్. నువ్వు కనుమ రోజు అయితే పీక్స్. నువ్వు అసలు కోడి పందులు ఇవన్నీ చూసి నువ్వు సంక్రాంతి తర్వాత కూడా ఉంటానంటావు, రానంటావు. అందుకే నాతో రా అంటున్నా నేను. ఇవన్నీ ఫ్యూచర్లో ఎట్లయినా చూస్తా కదా. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకు ఆంధ్ర సైడ్ అనే సంబంధం వచ్చింది నీకు? ఏంటి ఆంధ్ర సైడ్ సంబంధం వచ్చిందా? వస్తుంది. ఆందివే హైవే హైవే కాదు, సీరియస్ గా చెప్తున్నా. నువ్వు వచ్చావు అనుకో. కాదు, నాకు రావాలని ఉంది. కానీ ఏంటంటే నేను జనవరి 1st వెళ్ళలేదు ఇంటికి. 3 months అవుతుంది ఇంటికి వెళ్ళక. కనీసం దీనికి కూడా రాకపోతే మా వాళ్ళు ఇక్కడ పండగ లేదు, ఇక ఎండగే మొత్తం. అదే అందుకే నువ్వు వచ్చేసాయి ఈసారి మా నేను వచ్చేసా సంక్రాంతికి. నువ్వు రాయి అంటే ఓ పని చేయి అయితే, ఏమని మీ అమ్మలు ఫోన్ చేసి మీ అమ్మలు కూడా రమ్మను. అలా వాళ్ళు ఇల్లు పని వదిలిపెట్టి వస్తారా? రమ్మను ఒక 3 రోజులు. మరి ఇంట్లో మా నాన్నమ్మ ఉంటది, మా అమ్మమ్మ ఉంటది, మా మేకలు ఉంటాయి, మా కోళ్ళు ఉంటాయి. మీ నాన్నమ్మని మీ అమ్మమ్మని స్కూల్కి వెళ్ళిపోమను. వాట్ ఆర్ యు టాకింగ్? ఇస్ ఇట్ పాసిబుల్? నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఎందుకు? బడి చదువుకోమని వాళ్ళ ఈ 3 రోజులు. లేదంటే డ్యాన్స్ స్కూల్కి వెళ్ళమను, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోమని మీ అమ్మమ్మని మీ నాన్నమ్మని. సీరియస్ గా చెప్తాను, రమ్మని వాళ్ళు కూడా తీసుకురమ్మను, మా ఇంటికి వెళ్దాం. అది బెటర్ కదా. ఇంటికాడ పని నడుస్తుంది, మళ్ళీ పని నడుస్తున్నా వాళ్ళకి పండగ మేస్తులు సెలవులు ఉండాలి కదా. అక్కడ అవన్నీ ఎవరన్నా వచ్చేమని ఎత్తుకపోతే ఇలా కట్ చేసి ఇలా లేపుకుని ఇలా ఎత్తుకుపోతేనా? కాదు, ఇంకా ఎంత అది ఇబ్బంది ఎందుకు? ఎడికెళ్ళి వస్తారు, మనకు ఫుల్ ట్రాఫిక్ ఉంది. ముందే టికెట్స్ బుక్ చేసుకోవాలి కదా. నువ్వు నాకు కాలం ఇరికిస్తున్నావు. ఇదంతా కాదు, నువ్వు వచ్చి వెళ్ళిపోయావు పండగకు ఇట్లుండే. వచ్చి వెళ్ళిపోయావా? నువ్వు రా ఫస్ట్ మా ఇంటికి రా, ఓకేనా? వచ్చి మా సైడ్ ఎట్లుంటది కల్చరు, సంక్రాంతి పండగకి ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అంటే మేము పేరుకు అట్లా కానీ మేము అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకుంటాం మా ఇంట్లో, ఓకేనా? సో మా అమ్మ ఏమేం చేస్తుంది, మా ఇంట్లో వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు, ఒకసారి నువ్వు వస్తే నీకు కూడా తెలుస్తుంది. ఈసారి వచ్చాయి. నువ్వు ఈసారి మీ అమ్మ నాన్న తీసుకుని రావే, మా ఊరు రా. ఇప్పుడు వద్దు, నెక్స్ట్ పండగకి తీసుకొస్తా.
నువ్వు రా ఈసారి, నీకేంటి బాధ? నేను మొన్న వారం రోజులు ఉన్నా కదా మీ ఇంటికాడ. ఉన్నావు కానీ నేను ఇంటికి వెళ్దాం కదా సంక్రాంతికి అని చెప్పేసి. సో నీకు వెళ్ళాలని ఉంటది, నాకు ఇంటికి వెళ్ళాలని ఉంటది, కానీ నిన్ను వదిలి నేను ఉండలేను, నన్ను వదిలి నువ్వు ఉండలేవు. ఎవరు చెప్పారు? పోలా అదిరిపోలా. నా మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 9 వరకు మోటివేషనల్ స్పీచెస్ క్లాసెస్ సంప్రదించువారు ఆసియావారు. ఫీజు వచ్చేసి 200 నుంచి 100 లోపు స్టార్ట్ పోనీ అలా జాయిన్ అయినా డబ్బులు వస్తాయి? కాదు, సీరియస్ గా చెప్తాను. నువ్వు ఫోన్ చేయి, అమ్మోళ్ళకి ఫోన్ చేసి, మీ అమ్మోళ్ళకి ఫోన్ చేసి. నువ్వే రా అంటే నీకు అర్థమైతలేదా? మైండ్ పని చేస్తలేదా? నీకు ఇటు బాగుంటది సంక్రాంతి, ఆంధ్ర సైడ్ బాగుంటది. నువ్వు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నావు కానీ నువ్వు ఒక్కసారి కూడా మా ఇంటికి రమ్మంటే రావు. ఏదో అప్పుడు బలవంతంగా వచ్చినావు. ఇక ఇప్పుడు ఏంటి బలవంతంగా వచ్చాను మరి నేను ఎక్కడ? నువ్వు మగోడు, నేను ఆడదాన్ని బలవంతం చేసి తీసుకెళ్ళావు. మరి నేను అసలు నాకు ఎందుకు నువ్వు భయపడవు అసలు? కదరా కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. నిజంగా భయపడాడు నువ్వు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసావా? ఏం రీల్స్? కేపీహెచ్బి అందుకే చూసావా? చూసా కేపీహెచ్. ఎంతమంది జనం ఉన్నారు మరి? వాళ్ళందరూ ఎందుకు వెళ్తారు అనుకుంటున్నావు? ఇన్ కేసు సాఫ్ట్వేర్ ఆంధ్ర ఫ్రెండ్స్ తో పాటు తెలంగాణ ఫ్రెండ్స్ కూడా వెళ్తా ఉంటారు. ఎందుకు అనుకున్నావు? మా సంక్రాంతి అంటేనే ఆంధ్ర కల్చర్ బాగుంటది కొంచెం, ఆ కోడి పందాలు అవన్నీ. మా సైడ్ తెలంగాణలో దసరా పండుగ ఎట్లా? సరే ఇది సంక్రాంతి కదా, దసరా కాదు కదా, అందుకే మీ వాళ్ళకి ఫోన్ చేసి మీరు రండి అని నేను కూడా వారం రోజులు ఉన్నా కదా. మరి అయితే పో, మీ ఇంటికి పో. మరి నువ్వు రా, నువ్వు ఒక్క రోజు రానని చెప్తున్నాను కదా. ఎందుకు రావు? నేను రాను, కావాలంటే నువ్వు పో. నువ్వు ఎందుకు రావు? నేను ఇటు వెళ్తాను, మా ఇంటికి వెళ్తాను. నీకు మా ఇంటికి రావడం ఇష్టం లేదు. ఓకే, ఓహో, నీకు మా ఇంటికి రావడం ఇష్టం లేదు. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? మొన్న 7 రోజులు ఎక్కడున్నా? ఒక మగిలిపోతు కొట్టే ఉంటే చెప్తున్నాను. తగిలిందా నీకు? మొన్న 7 రోజులు ఎక్కడున్నా? ఎవరు? నేను. ఎక్కడ? అది మొన్న న్యూ ఇయర్ ఈవెంట్కి వెళ్ళాము, అక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మనం ఎలాగో ఖాళీ ఉన్నాం కాబట్టి నేను ఇంటికి వెళ్తా ఫస్ట్కి వెళ్ళలే కదా లేదు ఉండు అంటే సరే అని చెప్పి నాకు కూడా ఉండాలనిపించింది నీతోని ఫ్యామిలీతోని అని చెప్పేసి 1 రోజు 2 3 4 5 6 7 రోజులు ఉన్నా. సరే ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? నేను రాను. నువ్వే రావాలి. సరే నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. ఏంటి అంటే అటు వెళ్ళాలి నువ్వు, నేను ఇటు వెళ్ళాలి. నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నేను మా ఇంటికి వెళ్తా అంటున్నా. లేదు ఈరోజు ఏదో ఒకటి తేలాలి, అట్టా ఇట్ట. నువ్వు మా ఇంటికి వస్తావా లేకపోతే తేలాలేదు, నేనే తేల్చి చెప్పేస్తాను. నువ్వు మీ ఇంటికి పో, ఓకేనా? నేను మా ఇంటికి వెళ్తా. సంక్రాంతి అయిపోయిన తర్వాత నీ వర్క్ నువ్వు చేసుకో, నా వర్క్ నేను చేసుకుంటా. నువ్వే మా ఇంటికి రా, లేకపోతే నేను మాట్లాడా. లేకపోతే మాట్లాడు. అది బాయ్ పో. నేను సీరియస్ గా చెప్తున్నా, జోక్ నేను కాదు. సీరియస్ చెప్తున్నా. నేను చాయ్ తాగుతా, టైం అవుతుంది. ఇక దయచేసి సరదా సీరియస్ చేయక చెప్తున్నా. సీరియస్ గా చెప్తున్నాను నేను. నువ్వు నమ్మవే? అసలు భయపడవా? నేను జోకా, చిన్నపిల్లని అనుకుంటున్నావా? నాలో ఉన్న బీపీని మళ్ళీ బయటికి తెస్తాను. హలో, నీకు బీపీ వస్తే నీ పిఏ వనుకుతాడేమో, కానీ నాకు బీపీ వస్తే ఓ లేపి వనుకుద్ది. ఇగో ఆసియా, నీకు చెప్పేది ఏమీ లేదు. నేనైతే ఆంధ్ర నీకు మొన్నే చెప్పాను, అంటే ఒక నెల డిసెంబర్ నెల అప్పుడే చెప్పాను. ఈ సంక్రాంతికి ఆంధ్ర ఖచ్చితంగా వెళ్దాం. ఓ పని చేయి, ఈ సంక్రాంతికి నువ్వురా. దసరా మీ దగ్గర బాగా జరుగుతుంది అంటున్నా కూడా దసరాకి నేను వస్తా. సరే ఇంకో పని చేయి, మొన్న నేను వారం రోజులు మీ ఇంటి దగ్గర ఉన్నా కదా, ఇప్పుడు ఈ సంక్రాంతికి అట్లీస్ట్ 1 రోజన్నా మా ఇంటి దగ్గర ఉండేసి నువ్వు వెళ్ళిపో, ఓకేనా? ఎలాగో ఇక్కడ ఉన్నట్టుంటది, అక్కడ ఉన్నట్టుంటది. లేదంటావా ఈసారి నేనే మీ ఇంటికి ఇప్పుడు సంక్రాంతికి అయితే రాను, ఎందుకంటే నేను మిస్ అయినా కాబట్టి లాస్ట్ టైము. కాబట్టి నేను శివరాత్రికి వస్తా, ఓకే? మీకు అక్కడ నుంచి పడవలో అమరావతి వెళ్తాం కదా, సో నేను శివరాత్రికి మీతో స్పెండ్ చేస్తా. ఇప్పుడు సంక్రాంతికి మా దగ్గరకు వచ్చేసి నాతో పాటు. సరే పని చేద్దాం. ఏమని? బ్యాగ్ చదువుకుందాం. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, నేను మా ఇంటికి వెళ్తా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. జోకులు చేస్తున్నావు రాజు. జోకులు ఏమో సీరియస్ గా చెప్తున్నా. ఇప్పుడు రెండో అవనియే కదా. అదే నీకు రావడం ఇష్టం లేదని చెప్పొచ్చు. ఇండైరెక్ట్ గా బాగుంటది, ఇక్కడ కల్చర్ బాగుంటది, చాలా ఉంటది, పండుగ అది ఉంటది ఇది ఉంటది అని సోదింది చెప్తున్నావు. రావడం ఇష్టం లేదని కాదు. పండుగ అంటే ఏంటి చెప్పు? అందరం కలిసి ఉంటేనే కదా పండుగ అంటారు. మరి అందుకే కదా రమ్మంటుంది నేను మీ అందుకే నువ్వు అట్లీస్ట్ నువ్వు వచ్చినావు. లేదు నువ్వు భోగి రోజు కనుమ సంక్రాంతి మా ఇంటికి ఉంటా అంటే అట్లనే ఓకే నాకు. ఆయన కుదరతలే కానీ ఓ పని చేయి, నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నేను మా ఇంటికి వెళ్తా. అది బెటర్ అని చెప్తాను కదా. చెప్తానండి, మాట్లాడు. తీసుకెళ్తాను అది మీ ఇంటికి తీసుకెళ్తున్నాను. చెప్పు, నువ్వు వస్తావా రావా? సీరియస్ గా అడుగుతాను. ఆశ ఇంకా మనకి గొడవ వద్దు, ఓకేనా? నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నేను మా ఇంటికి వెళ్తా. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు.
నువ్వు వస్తా అంటే ఇది తీసుకో, కావాలనే మా ఇంటికి రావట్లేదు, మా ఇల్లు నచ్చలేదా, ఓకే మేము సరే. పేదవాళ్ళు అట్లా ఏం తీసుకో. ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది, కావాలని మా ఇంటికి వస్తలేవు. మెంట్లో ఏమన్నా నీకు కావాలని ఎవడు మానేస్తాడే? అదేలే మేము గరీబ్ వాళ్ళం కదా, మా ఇంటికి నువ్వేం వస్తావు తీ. ఓహో. నీకు నీ దగ్గర ఉంటుందా? ఉండడానికి ఇల్లు లేదు. నీ పక్కనే ఉంటుందా? ఏమని మనిషిని ఎలా రెచ్చగొట్టాలనేది నీ పక్కనే ఉంటది ఏంటి? ఇప్పుడు నేను రెచ్చగొడుతున్నాను. పొల్ల ఎలా పట్టుకుని కిలుగుతావు ఎందుకు? ఇప్పుడు నేను అడిగిన మంచిగా వస్తావా రావు, నేను మొన్న వారం రోజులు వచ్చే కాడికి ఒకలా ఉంటది, గరీబోలము మా ఇంటికి మరి ఎందుకు అంతే వస్తావు? కదా. ఇది ఎలా ఉంటాయంటే ఈ ముచ్చట్లన్నీ మనిషిని రెచ్చగొట్టి బీపీ లేపేలా ఉంటాయి అన్నమాట. దాని తర్వాత నాకు ఇంకా వేరే వేరే నోట్లోంచి వచ్చేస్తాయి. నేనేం బీపీ లేపట్లేదు, నిజమే కదా నీకు. అందుకే ఇప్పుడు మా ఇంటికాడ ఉండడానికి ఏం ఉండదు, తినడానికి ఏం లేదు, ఇప్పుడు నా దగ్గర కూడా ఏం లేదు కదా, ఇంకేం వస్తావు, అందుకే ఆలోచిస్తాను. సరే నేను అదే ఆలోచిస్తున్నా, లేపు నీతో గొడవడుకునేంత ఓపిక నాకు లేదు కానీ. అంతేలే రాజు. ఏయ్ అరవకపో, అంతేలేదు గింతలేదు పో. దేనికి అంతే serious అనుకో, అవుతున్నావ్? అంతే అనుకో, అంతే అనుకో, అంతే అనుకో. నేను మా ఇంటికి పోతా, నువ్వు ఇంటికి పో. ఇప్పుడు దేనికి సీరియస్ అవుతున్నావు? సీరియస్ ఏం లేదు వెళ్ళు. సీరియస్ ఏం లేదు నీకు. కొత్తలు పడుతున్నావు ప్రతిసారి బాగానే. ఇదే నీతో సోది వ్యాపారం నీకు ప్రతిసారి నీకు ఒకటి స్టార్ట్ చేస్తే ఓ స్టార్ట్ చేసినట్టు ఉండవు నువ్వు. నేను చెప్పానా గరీబోళ్ళు మీ ఇంటికి రాను, మీ ఇంటికి వస్తే తినడానికి ఏముండదు, ఇవన్నీ నేను చెప్పాను ఇంక సోది. మరి ఎందుకు నసుకుతున్నావు? నసకత ప్రతిసారి అంతే, ఎప్పుడైనా రమ్మంటే చాలు ఏదో ఒకటి ఈవెంట్ ఉందంటావు. 3 సార్లు వచ్చినప్పుడు ఏంది? అప్పుడు మనం స్పెండ్ చేసినాము, ఇట్లా వెళ్ళి అట్లా వచ్చినాము. ఓ ఈసారి ఒక 1 month స్పెండ్ చేద్దామా? నువ్వు అట్లీస్ట్ ఒక 2 రోజులని మా ఇంటికాడ ఉండవు. 2 రోజులు ఆ ఏ నచ్చదా మా ఇల్లు నీకు? లేనా 2 రోజులు? నువ్వే నచ్చవు, మీ ఇల్లు నచ్చుతుంది నాకు. మరి రా అట్లాంటప్పుడు మా ఇంటికి. వస్తా, నేను చెప్తున్నాను కదా, దసరాకు వస్తా అని చెప్పాను కదా, వారం రోజులు ఉంటారని చెప్పాను కదా. దసరాకు వస్తావు ఇక, అప్పటికి ఇప్పుడే రాలే, అప్పుడేం వస్తావు. ఓహో నువ్వు మా ఇంటికి ఇప్పుడు సంక్రాంతికి రావా మా దగ్గరికి? ఎప్పుడు? ఇప్పుడు రాను. ఏ మా ఇల్లు మేము గరీబ్, ఓకేలే మేము 2 గరీబ్ రోజులు అవుతుంది. అదేలే మేము గరీబోలు అని కదా రావట్లేదు నువ్వు. మీరు ఓకే, గరీబోలు. మా దగ్గర డబ్బులు లేవని కదా, అంటే మా దగ్గర మీరు మా దగ్గర స్మెల్ వస్తుందని కదా నువ్వు రావట్లేదు. ఓకే ఓకే ఓకేలే. స్మెల్ వస్తుంది నేను చెప్పినా నీకు. చూసా పక్కనే అదే కృష్ణా నది ఉంటది, చేపలు అటు పోతా అటు వచ్చా అని చెప్తాను, మీ ఇంట్లో వచ్చిందని చెప్పిన నేను. సో అందుకని నువ్వు రావట్లేదా? ఓకే ఓకేలే మేము గరీబోలు అని రావట్లేదు. మీరు గరీబోలు, మీకు రిచ్, మీరు రిచ్. మేమేమంత రిచ్ కదమ్మా, మేము నార్మల్. మీరు రిచ్ సార్, మీరు రిచ్, నా దగ్గర ఏముంది సార్. సరే సరే నేను వెళ్తున్నా మరి అయితే. హలో ఫినిష్ పెట్టి గొంతులో పొడిస్తే రక్తం బయటకు వస్తుంది చెప్తున్నాను చూసుకో. ఇది ఒక సినిమాలో డైలాగ్ రాస్తున్నాను నేను. సరే కానీ ఎందుకంత హైపర్ అవుతున్నావు? నేను ఏదో అట్లా రెచ్చగొట్టిన నిన్ను, జస్ట్ కిడ్డింగ్. జేకే ఎట్లా కదా. దేనికి దేనికి జేకే? జేకే జస్ట్ కిడ్డింగ్. దేనికి కిడ్డింగ్? ఇగో రెచ్చగొట్టిన. ఎట్లా అంటే నేను రెచ్చగొడితే ఏం చేస్తావని నా స్మైల్ ఏంది ఇట్లా వస్తుంది, గట్టి గలీజ్గా వస్తుంది. నార్మల్ టైమ్స్ అందంగా వస్తుంది కాదు, నేను నీకు ఎలాగో నువ్వు సంక్రాంతికి మీ ఇంటికి వెళ్తావో నాకు తెలుసు. ఇక నీకు అట్లనే ఇంటికి వెళ్తావు, దట్టు ఈవెంట్స్ కూడా ఉన్నాయి కదా. సరే ఈ టైంలో రెచ్చగొడదాము, మరి ఎట్లా రియాక్ట్ అవుతాడు రమ్మని ఫోర్స్ చేస్తే అని అట్లా వదిలినా. మేము గరీబ్ వాళ్ళమని చెప్పి రిచ్ అని, మీరు రిచ్ అని ఇట్లా. ఓకేనా? కానీ నాకు అట్లా పార్షాలిటీ ఉండదు. ఓకేనా? ఆ రెచ్చగొట్టడంలో ఇంకొంచెం రెచ్చగొడితే రెచ్చిపోతారండి. నేను రెచ్చిపోతానండి. నువ్వేం చేసేవాడు ఇంకొంచెం నేను ఇట్లా సస్టైన్ చేస్తే? నువ్వు గంగానది ఎప్పుడన్నా చూసావా? గంగానది చూడలేదు, కృష్ణానది చూసేదా నువ్వు గంగానది? వేసేసాడు, బాగా వేసేసాడు. అంటే ఏడ్స్తూ మొత్తం అలా అలా పొంగి పొర్లుకుంటే వెళ్ళిపోతుంది. సో బేసిక్గా రాకపోవడానికి ఏం రీజన్ లేదు. నువ్వు రెచ్చగొడితే ఇంకోటి రెచ్చిపోవడం కాదు. కానీ మీ ఇంటికి రాకపోవడానికి రీజన్ లేవు, మా ఇంటికి వెళ్ళడానికి రీజన్ లేవు. కాకపోతే ఏంటి అంటే 14, 15, 16, 3 తారీఖులు నాకు ఏమున్నాయి ఈవెంట్స్. ఎక్కడ ఉన్నాయి? ఆటే ఆంధ్ర సైడ్ కదా. మీ ఇల్లు ఎక్కడ? మాది ఇటు భూపాలపల్లి, తెలంగాణ. ఒకవేళ నేను కనుక మీ ఇంటికి వస్తే ఈ రోజో రేపో ఒక ఫ్లైట్ ఒకటి కొనేసుకోవాలి నేను. ఫ్లైటా? కేపాల్ గారికి ఫోన్ చేసి సార్ నాకు ఒక ఫ్లైట్ తమ్ముడో అంటే ఆ ఫ్లైట్ పంపిస్తే భూపాలపల్లిలో 13వ తారీఖు ఎక్కి మళ్ళీ 14వ తారీఖు ఇక్కడికి వచ్చి 14 మళ్ళీ మీ ఇంటికి వచ్చి మళ్ళీ అలా తిరుగుతా ఉండాలి ఆ ఫ్లైట్ వేసుకుని. అర్థమైందా? అందుకని చెప్పేసి నువ్వు వస్తే నాతో పాటు నువ్వు ఆ ప్రోగ్రామ్ చేసినట్టు ఉంటుంది, ఆ ఈవెంట్ ఏమంటారు ఆంధ్ర నేచర్ చూసినట్టు ఉంటుంది అని చెప్పి నేను రమ్మంటున్నా. నేను ఇంటికి వెళ్ళాలి, మా జూబీ మా కుక్క పిల్లలు 2 పిల్లల్ని అన్నదంటే నేను చూడలేదు. తెలీదు
గుర్తులేదు మర్చిపోయా. అయ్యో తెలియదు. నేను పోలే అలా తండ్రి అయినా పోండి. పక్క టామీ, పక్కింటి టామీ. పక్కింటి లేచిపోయిందా మీ కుక్క? దాన్ని కట్టేసే వస్తాం తెలుసా మేము. నీకే కదా. సో ఫ్రెండ్స్ బేసిక్గా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకపోవడానికి రీజన్స్ ఏమి లేవు. ఆల్రెడీ నేను చాలా సార్లు 2-3 సార్లు వచ్చిండు 2 సార్లు. కొన్నిసార్లు అయితే నేను షూటింగ్ ఆపుకుని మరీ వెళ్ళాను. దేనికోసం అంటే వాళ్ళ ఇల్లు వర్క్ అదంతా చూద్దామని షూటింగ్ ఆపుకుని మరీ వెళ్ళాను. నేను అడగకపోయినా కూడా రాజు ఇంటికి వెళ్దామని చెప్పి వచ్చి ఇంటి దగ్గర వర్క్ అది చూసుకున్నాడు. అట్లే మా నాన్న కూడా చూడడానికి కూడా వచ్చిండు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి కదా, నాకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే తనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి, కాకపోతే తను ఇంకా ఇంటికి వెళ్తాం కదా అని చెప్పేసి ఇవ్వని చెప్పు ఖాళీ అని. 25th ఉన్నావుగా, అది ఖాళీ అది అది ఓకే, కానీ ఇప్పుడు లేదు. సరే ఇప్పుడు ఖాళీ అంటే ఫ్రెండ్స్ 25th ఉందంట ఫ్రెండ్స్. ఓకే. సో కాబట్టి తను జనవరి 1st ఇంటికి వెళ్ళలేదని చెప్పేసి అని వెళ్తుంది. నేను వెళ్ళడానికి రీజన్ వెళ్ళొచ్చు, కాకపోతే భూపాలపల్లి అనేది ఇక్కడ నుంచి 6 hours జర్నీ. మళ్ళీ ఇక్కడ నుంచి మా విజయవాడ 6 hours. అక్కడ నుంచి అక్కడికి 12 గంటలు జర్నీ. సో కాబట్టి అదే ఒక ఆంధ్రాలో ఉన్నాం అనుకో, పొద్దున్నే భోగి స్నానం చేసి అమ్మతో ఆ ఈవినింగ్ ఈవెంట్కి వెళ్ళొచ్చు. సంక్రాంతి ఇప్పుడు భోగిపల్లి స్నానం చేపిస్తాను. నేను అంత పిల్లం కాదు కానీ, లేదు అంత పిల్లోని కాదు కానీ, భోగి స్నానం అంటే మా ఊర్లో ఎలా ఉంటుందంటే లంకల్లోకి వెళ్ళి పెద్ద పెద్ద మొద్దులు పడవల్లో వేసుకుని వచ్చి ఊరందరికి ఒకటే మంట, పెద్ద మంట ఉంటుంది. ఆ మంట దగ్గర నీళ్లు కాసుకుని అది ఏదో చేస్తుంది మా అమ్మ. భోగి స్నానం చేసి ఈవెంట్కి వెళ్ళొచ్చు. నువ్వు ఉన్నావు 14వ తారీఖు కొంచెం మధ్యాహ్నం వరకు, మళ్ళీ అక్కడ నుంచి నేను ప్రోగ్రామ్కి వెళ్ళిపోవచ్చు. సో ఫ్యామిలీతో ఉన్నట్టు ఉంటుంది, అలాగే ప్రోగ్రామ్ కూడా. ఎందుకంటే వర్క్ ఉన్నప్పుడు చేసుకోవాలి, మళ్ళీ ఖాళీ అయిపోతే ఏమి ఉండదు కదా అని నా సెన్స్. సో కాబట్టి అలా ఆల్రెడీ జనవరి 1st మీ అమ్మ నాకు అదేమంటారు తలస్నానం చేయించింది. సో ఓకే, ఇప్పుడు నేను హ్యాపీ. ఇప్పుడు కానీ నిజంగా మా అమ్మ నిజంగా అంటే అందరి అమ్మలో అందరికీ ఎక్కువే, బట్ మా అమ్మ నాకు ఇంకా ఎక్కువ. ఎందుకనంటే మేము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తిన్నా తినకపోయినా మేము లోలో ఉన్న కాడి నుంచి, అలాగే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన దగ్గర నుండి మా బర్త్డేలు ఒకటి, పుట్టినరోజులు ఒకటి, ఈ పండగలకి ఈ స్నానాలు ఇవన్నీ అస్సలు మిస్ అవ్వదు తెలుసా. ఒకవేళ మాకు బర్త్డేలకి డబ్బులు లేకపోయినా సరే ఎక్కడ అప్పు చేసినా బర్త్డేలు చేసేది. ఈ సంక్రాంతికి మేము ఎక్కడెక్కడ తిరిగినా సరే ఆ టైంకి అక్కడికి వచ్చి కనీసం తలస్నానం చేసి ఏదో తిని వెళ్ళే వరకు కూడా ఊరుకోదు. థ్యాంక్ యూ అమ్మ, లవ్ యూ. కాబట్టి దానికోసం వెళ్తున్నాను. ఇంకోటి ఏమీ లేదు. ఓ పని చేస్తా, సంక్రాంతి అయిపోయిన తర్వాత ఎప్పుడంటే 2 రోజులు వీలు చేసుకుని మీ ఇంటికి రావాలి. మరి రావాలని వెళ్దామని అంటున్నాను నేను. సరే, సంక్రాంతి అయిపోయిన తర్వాత 2 రోజులు వీలు చేసుకుని మీ ఇంటికి వెళ్దాము. బట్ రేపు పొద్దున నేను ఒక్కరిదాన్ని పంపించడం నాకు ఇష్టం లేదు కాబట్టి బస్ డ్రైవర్ ఉంటాడు, కండక్టర్ ఉంటాడు. రేపు పొద్దున్న ఆ బస్ దాకన్నా వెళ్ళాలి కదా నువ్వు. సో రేపు పొద్దున నేను నిన్ను డ్రాప్ చేసి అప్పుడు నేను ఇంటికి వెళ్తా, ఓకేనా? సో అది కూడా వీడియో మేము వస్తుంది, చేస్తా. నువ్వు ఏడుస్తావా లేదా, హ్యాపీగా ఫీల్ అవుతావా? నీకు నాకు విడిపోతామని అంటే 1 week కదా, ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు చేస్తారు అడవి, నేను చేయను, ఓకేనా? 1 week ఉంటే గుర్తొస్తాయి కానీ మరి ఏడ్చేంత. సరే, నీ కళ్ళలోకి వాటర్ వస్తాయా లేదా అనేసి నేను నీకు చూపిస్తా. సో నేను నెక్స్ట్ మా ఇంటికి వెళ్తున్నా ఫ్రెండ్స్. రాజేమో నేనేమో అటు వెళ్తున్నా, రాజేమో ఇటు వెళ్తున్నాడు. మొత్తానికి అటు ఇటు అయింది. కానీ సంక్రాంతి అయిన తర్వాత ఖచ్చితంగా 2 days గ్యాప్ చూసుకుని అయితే ఆశ వాళ్ళ ఇంటికి వెళ్తా. 2 days కూడా లేవుంది కదా, ఈ 2 days ఉంటాను. ఆ 2 days ఏం చేసిందో కూడా చూపిస్తాను. అలాగే రేపు పొద్దున్న ఆశని జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళ బస్సు ఎక్కించే బాధ్యత కూడా నాదే. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.